భువనగిరిలో అత్యధికం 76%, హైదరాబాద్ లో అత్యల్పం 48%. తెలంగాణలో మొత్తం 65% పోలింగ్ నమోదు. బీజేపీ వేవ్ లేదు, బీఆర్ఎస్ కు డిపాజిట్లు రావు. కాంగ్రెస్ 13 స్థానాల్లో గెలుస్తుందని రేవంత్ ధీమా. గ్యారంటీల అమలులో కాంగ్రెస్ విఫలం, ప్రజలు బీఆర్ఎస్ ను ఆదరించారన్న కేటీఆర్. తెలంగాణలో బీజేపీకి 12 సీట్లకు పైగా వస్తాయి, కాంగ్రెస్ విశ్వాసం కోల్పోయిందన్న ఈటల. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు దక్కని ఊరట, ఈ నెల 20 వరకు రిమాండ్ పొడిగింపు. బండెక్కిన బండి అల్లుడితో షికార్లు, పార్లమెంటు ఎన్నికల తర్వాత రిలాక్సేషన్. ఏపీలో ఎన్నికలు ముగిసిన ఆగని ఘర్షణలు, పల్నాడు, చిత్తూరు, అనంతపురం జిల్లాలో ఉద్రిక్తతలు. పోలింగ్ తర్వాత వైసీపీ దాడులు చేస్తోంది, శాంతి భద్రతలు కాపాడాలన్న చంద్రబాబు. ఫ్యాన్ గాలి బ్రహ్మాండంగా వీచింది, జగన్ వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేస్తారన్న బొత్స. జగన్ విదేశీ పర్యటనకు సిబిఐ కోర్టు అనుమతి, ఈ నెల 16 నుంచి జూన్ 1 వరకు విదేశీ పర్యటన. వ్యక్తిగతంగా మోడీని ఆరాధిస్తానన్న జనసేనాని, ఎన్డీఏ తరపున ఏపీని క్లీన్ స్వీప్ చేస్తామని పవన్ కళ్యాణ్. కోనసీమ జిల్లా ఊడిమూడి వద్ద ఘోర ప్రమాదం, ఆర్టీసీ బస్సు ఢీకొని 5గురు మృతి. నర్సంపేట డివిజన్ వ్యాప్తంగా భారీ వర్షం, ఆరబోసిన ధాన్యం నీటిపాలు. వారణాసిలో ప్రధాని మోడీ నామినేషన్, మరోసారి బీజేపీదే అధికారమన్న అమిత్ షా. మోడీపై నిషేధం విధించాలంటూ పిటిషన్ను తోసిపుచ్చిన సర్వోన్నత న్యాయస్థానం. బీజేపీ పాలనలో దేశం పురోభివృద్ధి, మేక్ ఇన్ ఇండియాగా మారిందన్న జేపీ నడ్డా. ఆపరేషన్ నాద్ సిద్ధమవుతోందన్న షిండే, ఆపరేషన్ లోటస్ సాధ్యం కాదన్న సిద్దరామయ్య. మండి లోక్సభ స్థానానికి కంగనా నామినేషన్, మండి వాసుల ప్రేమి సొంత రాష్ట్రానికి తీసుకువచ్చిందన్న కామెంట్. రాహుల్ తన వైఫల్యాలను అంగీకరించారు, కాంగ్రెస్ అవినీతిని ప్రోత్సహిస్తుందన్న పుష్కర్ సింగ్ ధామి. పతాంజలి తప్పుడు ప్రకటన కేసులో సుప్రీంకోర్టు తీర్పు రిజర్వు, రామ్దేవ్ బాలకృష్ణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు. జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్డి రేవణ్ణకు ఊరట, జైలు నుంచి విడుదల. 4 రోజుల ముందుగానే నైరుతి రాక, ఈ నెల 19న అండమాన్ నికోబార్ కు ఆగమనం. తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు, భారీ వర్షానికి రోడ్లు జలమయం. భారత్ లో ఏడాది పూర్తి చేసుకున్న అమెరికా రాయబారి ఎరిక్, ప్రత్యేక వీడియోను విడుదల చేసిన ఎరిక్. బైడెన్ ను చంపాలనుకున్న వైట్ హౌస్ పై దాడిలో నేరాన్ని అంగీకరించిన సాయి వర్షిత్.